హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఇవాళ స్పెషల్ మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి గోంగూర పచ్చడి చూపిస్తున్నానండి. ఇది ఇలా కనుక ఒకసారి చేసుకున్నాము అంటే నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. చేసుకోవటం కూడా చాలా ఈజీ. ముందుగా దీనికోసం 50 గ్రాముల ఎండుమిర్చిని తీసుకొని ఇలా 2 ముక్కలుగా తుంచుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఎండుమిర్చిని వేయించుకునేటప్పుడు స్టవ్‌నైతే లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టాము అంటే ఎండుమిర్చి తొందరగా మాడిపోతుంది. ఎండుమిర్చి వేగటానికి ఒక 5, 6 నిమిషాలైతే వేగిపోతుందండి. ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి ఒక 2 స్పూన్ల వరకు ఆవాలను తీసుకోవాలి. ఆవాలు గ్రామ్స్‌లో వచ్చేసి 10 గ్రామ్స్. అదేవిధంగా ఒక స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్రను కూడా తీసుకోవాలి. ఇవి కూడా 5, 5 గ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటన్నిటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం ఎక్కువ వేగినాయి అంటే మాడిపోయి చేదొచ్చేస్తుందండి. అందుకనే వీటిని వేయించుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆవాలు చిటపటమనే వరకు వేయించి తీసుకోవాలి. అదే బాండీలోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గోంగూరని నేను నీట్‌గా వాష్ చేసుకొని క్లాత్ మీద ఆరబెట్టుకున్నానండి. తడంతా పోయే వరకు. ఈ గోంగూర వచ్చేసి గ్రామ్స్‌లో 250 గ్రామ్స్ వరకు ఉంది. ఈ గోంగూరని ఆయిల్‌లో వేయించుకోవాలి. మనం తడంతా ఏమీ లేకుండా ఆరబెట్టుకొని తీసుకున్నామంటే ఈ పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటదండి. తడేమన్నా ఉంది అంటే పచ్చడి ఎక్కువ కాలం అయితే నిలవ ఉండదు. గోంగూర బాండీ మొత్తం పెట్టేసినట్లుంది కదా! ఏమవ్వదండి. ఒక 2, 3 నిమిషాలకి ఇదంతా మగ్గిపోతుంది. ఒక 2, 3 నిమిషాల పాటు ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా గోంగూరని వేయించుకునేటప్పుడే మీరు ఇక్కడ పుల్ల గోంగూర కాకుండా ఈ ప్లేస్‌లో నార్మల్ గోంగూర తీసుకున్నట్లయితే ఒక 50 గ్రాముల వరకు చింతపండును కూడా యాడ్ చేసుకోండి. గోంగూరతో పాటు పులుపన్నది బ్యాలెన్స్ అవుతది. నేనిక్కడ పుల్ల గోంగూర తీసుకున్నాను కాబట్టి చింతపండు అయితే యాడ్ చేసుకోవట్లేదు. ఒక 7, 8 నిమిషాలు ఇలా వేయించుకున్నామంటే గోంగూర అంతా ఆయిల్‌లో చక్కగా మగ్గిపోతుంది. ఇలా వేయించుకున్న గోంగూరని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర చల్లారేలోపు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని ఇందులోకి వేయించుకున్నటువంటి ఎండుమిర్చిని వేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, మెంతులు, జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లిని పొట్టుతోనే తీసుకుంటున్నాను. అదేవిధంగా ఉప్పుని ఒక 50 గ్రాముల వరకైతే వేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నటువంటి ఈ గోంగూరలోకి కారం అంతా వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఏదైనా ఒక గరిటె గాని, స్పూన్‌తో గాని కలుపుకుంటా ఉన్నామంటే మొత్తం బాగా మిక్స్ అయిపోతుందండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని పోపు పెట్టేసుకోవాలి. ఇలా మరీ ఆకులుగా వద్దు అనుకున్నవారు మిక్సీ జార్‌లోకి వేసుకొని ఒక్కసారి మిక్సీ అయితే తిప్పుకోండి. మరి ఆకులుగా లేకుండా ఉంటుంది. నేనైతే ఒక్కసారి మిక్సీ వేసుకుంటున్నాను. మరీ పేస్ట్‌లా అవ్వకుండా ఒక్కసారి వేసుకోండి చాలు. పోపు కోసం ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ గానుగది, వేరుశనగ నూనె అయితే బావుంటది. లేదా ప్యాకెట్ అయినా సరే వేరుశనగ నూనె తీసుకోండి. ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు, దంచుకున్నటువంటి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఒక 7, 8 ఎండుమిర్చిని వేసుకొని పోపును వేయించుకోవాలి. ఇందులోకి శనగపప్పు గాని, మినపప్పు గాని అలాంటివి ఏమీ యాడ్ చేయవద్దండి. ఎందుకంటే పచ్చడి ఎక్కువ నిలవ ఉండదు. అవి వేసామంటే పప్పులు కూడా మెత్తగా అయిపోతాయి. ఇష్టం ఉంటే ఇంకా ఇందులో ఇంగు కూడా యాడ్ చేసుకోండి.
పచ్చడిలోకి ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి. ఆయిల్ ఉంటే పచ్చడి పాడవదు. ఇలా పచ్చడి మొత్తం కలుపుకున్న తర్వాత బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ పచ్చడిని ఏదైనా ఒక గాజు సీసాలో పెట్టుకున్నామంటే 4, 5 నెలలైనా నిల్వ ఉంటదండి ఈ పచ్చడి. పచ్చడిని హాఫ్ కేజీ, కేజీ చేయాలనుకుంటే కొలతలన్నిటిని యాజ్ ఇట్ ఈస్‌గా పెంచుకోండి సరిపోతుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.